జాతర సందర్భంగా ఈరోజు మరి ఈ కార్యక్రమాలని 63 సంవత్సరాలుగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు మరి అదేవిధంగా ఒక 10 ఏళ్ళుగా ముదిరాజు మహాసభ దీంట్లో భాగస్వామ్యమై వారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈరోజు వచ్చి ప్రజలు ప్రభు బండ్లు కట్టించి తిప్పుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూడా వారికి నివాళులు అర్పించి కొంతమంది ఇక్కడే పేర్లు పెట్టుకున్న సాంప్రదాయం కూడా ఉంది. ఇక్కడ పండుగ వాతావరణంలో జాతర జరుగుతుంది. పోరాటంలో మరణించిన వ్యక్తులకు కాకతీయుల చరిత్రలో సమ్మక్క సారక్కకి జాతర జరుగుతుంది. మరొకసారి తెలంగాణ ప్రాంతంలో ఒక కమ్యూనిస్ట్ యోధుడైన వీరి కోసం ఇక్కడ జాతర జరగడం, కుమరం భీం లాంటి వాళ్ళకు జాతర జరగడం అనేది మనం చూస్తుంటాం. ఈ రకమైన జాతరలు వ్యక్తులకు జరగడం అట్లాగే పండుగ సాయన గురించి కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొద్దిమంది పేద ప్రజల కోసం ఎవరైతే త్యాగాలు చేసినారో, ప్రాణాలు అర్పించినారో, పోరాటాలు చేసినారో వాళ్లకు వారి నివాళులు అర్పించే కార్యక్రమాలు జరుగుతున్నది. మేము మిత్రులారా, బీసీ బంధువులారా, ముదిరాజ్ బంధువులారా, ఈరోజు సరిగ్గా 63 ఏళ్ల క్రితం కేవల్ కిషన్ ముదిరాజ్ గారు, సాలె లక్ష్మయ్య ఇద్దరు ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తూ చేగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల్లోకి పోయి ప్రజల్ని చైతన్యం చేస్తూ అర్ధరాత్రి తను ఊరికి తిరుగు ప్రయాణమైంది. సరిగ్గా ఈ రైల్వే గేట్, చేగుంట రైల్వే గేట్ దాటినాక పోలంపల్లి పొలిమేర్లకు రాగానే ఆ భూస్వాములు కేవల్ కిషన్ ముదిరాజు ప్రజల్ని చైతన్యం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాడు. అందుకని భూస్వాములు ఏం చేశారంటే వాళ్ళ లారీతోటి ఆయన్ని గుర్తించి ఇక్కడ హత్య చేశారు. ఈ ప్రదేశంలో కేవల్ కిషన్ ముదిరాజుకి గుడి కట్టి ప్రజలంతా దేవుడిగా భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు ప్రతి ఏడాది డిసెంబర్ 20 నాడు ఈ సభ జరుపుకుంటారు. ఆ రోజు ఇక్కడికి వచ్చి పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత పుట్టెంటుకలు ఇస్తారు. పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు ఉన్నప్పుడు బండ ప్రకాష్ అన్న కేవల్ కిషన్ స్మృతివనం కోసం అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి జోగు రామణంతో మాట్లాడి ఇక్కడ స్మృతివనానికి ఎకరం జాగా ఇప్పించి ఇది కార్యక్రమాలు జరుగుతున్నాయి. బండా ప్రకాష్ ముదిరాజ్ అన్న ఇక్కడ ఉన్నారు. వారు సందేశం ఇస్తారు. ఈ సందర్భంగా ఈరోజు కేవల్ కిషన్ గారి 63వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పేద ప్రజల కోసం అనేక కష్ట నష్టాలు కూర్చి ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఆనాటి దుర్మార్గుల చేతుల్లో హత్య గావించబడడం చాలా బాధాకరంగా ఈ సందర్భంగా నేను భావిస్తూ, ముఖ్యంగా ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ప్రజలు మర్చిపోతుంది. ముఖ్యంగా పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళ స్ఫూర్తి ముదిరాజు యువతకు కానీ ముదిరాజు బంధువులకు కానీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలన్న సంకల్పం కొద్ది గత 10 సంవత్సరాలుగా మేము ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే దీన్ని టేకప్ చేసేది. దాన్ని ముదిరాజు మహాసభ కూడా టేకప్ చేసి ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రాచుర్యం చేయడం, మా యువతకు శిక్షణ కార్యక్రమాల్లో కూడా స్ఫూర్తి ప్రదాతలుగా వారిని పేర్కొనడం, వారు చేసిన త్యాగాలని అన్నింటినీ ప్రజలకు వివరించడం అనేది స్పష్టంగా చేస్తున్నాం. వాస్తవంగా ఈ జాతరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అధికారిక జాతరగా గుర్తించడం జరిగింది. ఈ జాతర అనేది ఒక ప్రభుత్వంతో గుర్తించబడ్డ జాతర. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏటా దీనికోసం బడ్జెట్ అలకేట్ చేస్తుందా? అది అంతకుముందు గతంలో పట్టించుకోవాలి, మేము పట్టించుకొని లాస్ట్ ఇయర్ ఒక 5 లక్షల రూపాయలు రిలీజ్ చేసినాం. ఈ సంవత్సరం కూడా నేను రిక్వెస్ట్ చేసినా కానీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, వాళ్ళు ఇంకా కుదురుకోలేదు. కొద్ది రోజులైనాక మేము ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని తప్పకుండా వారు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నా. గత సంవత్సరం మాత్రమే దీనికి అధికారికంగా కొంత రిలీజ్ చేయించడం జరిగింది. మరి ఈ స్మృతివనానికి సంబంధించిన జాగాను కూడా ఇవాళ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే 1 ఎకర్ ల్యాండ్ దీనికోసం రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ చేసి రికార్డులో కూడా ఎక్కియడం జరిగింది. మరి దీనికి కొంత వేదికను కూడా నిర్మించడానికి కొంత నిధులు నేను ఇచ్చినాను. రానున్న రోజుల్లో దీనికి కాంపౌండ్ వాల్ కానీ మిగతా వర్గం కానీ స్మృతివనాన్ని తీర్చిదిద్దడానికి కూడా నేను ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి నిధులు తెప్పించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా నేను శాసనమండలి సభ్యుడిగా నేను మా షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా దీనికి కొంత నిధులు గతంలో అనౌన్స్ చేసినారు. వాటన్నిటితో కూడా దీని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం భారతదేశంలో ఎవరు పుట్టినా కులంలో పుట్టాల్సిందే. కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో మహనీయులుగా ఎదుగుతారు. మహనీయులకు కులం అంటూ ఉండదు. ఇవాళ గాంధీని
దేశ ప్రజలందరూ కూడా జాతిపిత అని కొలుస్తున్నారు. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, జ్ఞానిగా గుర్తిస్తున్నారు. సో ఈ క్రమంలో కేవల్ కిషన్ ముదిరాజ్ కుటుంబంలో పుట్టొచ్చు, కులంలో పుట్టొచ్చు, కానీ ఆయన ఈ ప్రాంత ప్రజల అన్ని సకల కులాలు, సబ్బండ కులాలకి నాయకుడిగా ఉన్నాడు. ఇది కేవలం ముదిరాజ్ మహాసభ, ముదిరాజ్ మహాసభ ఇలా కాకుండా సబ్బండ కులాలు ఈ పండుగను జరుపుకుంటాయి. ఇక్కడ ప్రజలు ఒక జాతరగా, ప్రతి ఏడాది ఒక జాతరగా దీన్ని గుర్తిస్తారు. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. రెండు గంటల నుంచి ప్రారంభమైన ఈ జాతర ఇంకా కొనసాగుతుంది. అసలు కార్యక్రమం ఇప్పుడే మనకి ఇక్కడ ఉంది. అయితే ఇవాళ ముద్రాలు కానీ, బీసీలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారత ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం కోసం ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కుటుంబ సర్వే, సమగ్ర సర్వే చేసినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనం ముద్రాజులు ఉన్నారని చెప్పి తేలింది. మరి ఆ ముద్రాజ్ మహాసభల ప్రాతినిధ్యం ఇవాళ అసెంబ్లీలో 119 నియోజక కేంద్రాలు ఉంటే కేవలం ఒకే ఒక ముద్రాజు మక్తల్ నుంచి, నారాయణపేట జిల్లా నుంచి మక్తల్ నుంచి సిఆర్ ముద్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ అన్న ముద్రాజు గారు ఇక్కడ ఉన్నారు. మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ ముద్రాజు కులానికి, ఇతర బీసీ కులాలకి తగు ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఏంటి? దానికోసం ఈ ప్రజలు ఏ విధంగా ఉద్యమించాలి? మీ అభిప్రాయం చెప్పండి. 70 ఏళ్ళ స్వతంత్ర కాలంలో మేము ముదిరాజులం సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నాయకత్వాల్లో ఎందుకో ఎదగలేకపోయినాం. ఒక తరం కొంత ముందుకొచ్చిన నేపథ్యం ఉంది. మా దాంట్లో కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు జగన్నాథరావు గారు నర్సాపూర్ నుంచి ఉన్నారు. మరి అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి అత్యధిక సంఖ్యలో మా వాళ్ళు ఎర్ర సత్యం కావచ్చు, ఎర్రశేఖర్ కావచ్చు, బాలకృష్ణయ్య కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, అనేక మంది పెద్దలు ఎదిగినారు. మంత్రులుగా కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. హైదరాబాద్కు మక్తల్, ఇదే మక్తల్ నియోజకవర్గం నుంచి 78లో నరసింహులు నాయుడు గారు ఒక పేద బిడ్డ మరి గెలిచిండు. 83 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రపంచాన్ని తట్టుకొని కూడా మరొకసారి కూడా గెలిచిండు ఆయన. మరి కాకపోతే కూడా చిత్తరంజన్గా మా కల్వకుర్తి కంటే ప్రధానంగా మా రకదాస్ గారు మరి ఇండిపెండెంట్గా గెలిచినాడు కొల్లాపూర్ నుంచి. ఆయన తర్వాత జనతా పార్టీ నుంచి కూడా గెలిచినాడు. ఈ రకంగా అనేక రకాలుగా మా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. మరి దురదృష్టవశాత్తు 2000 ఉద్యమ కాలం నుంచి లెక్కేసుకుంటే 2004లో 3 సీట్లు ఇచ్చినారు, దాంట్లో ఒకడే గెలిచిండు. 2009లో కూడా 2 సీట్లు 3 సీట్లు ఇస్తే దాంట్లో ఒకరే గెలిచినారు. ఒకరు 2014లో ఒకడే గెలిచిండు. మరి ఆ తర్వాత మాకు ఎక్కడ ఆయన పోయిన తర్వాత ప్రాతినిధ్యం లేదు సభలో. దాదాపు 2021 నుంచే శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరి కారణాలు ఏమైనప్పటికీ అదే జరుగుతున్నది. కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. మేము అనుకునేది ఏంటంటే సంఖ్యాపరంగా బలంగా ఉన్న కులం నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి మనం కష్టపడాలి, కృషి చేయాలి, పనిచేయాలి. ఇంకా నాయకత్వాలను అభివృద్ధి చేస్తే తప్ప, యువతరం ముందుకు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అవకాశాలు ఇస్తే నాయకత్వం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ శ్రీహరి ముదిరాజు టికెట్ ఇవ్వడం మూలాన ఇవాళ ఎమ్మెల్యే కాగలిగాడు. మీరు కూడా టికెట్ ఇవ్వడం మూలాన రాజ్యసభ సభ్యుడు అయ్యారు, ఎమ్మెల్సీగా కూడా అయ్యారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అగ్రకుల నాయకత్వం రాజకీయ పార్టీలు బీసీలని, అత్యధిక జనాభా నుండి ముద్రాజుల్ని, యాదవుల్ని, గౌడ్స్ని, మున్నూరు కాపు వీళ్ళను, పద్మశాలిని, ఇతరులను ఎంకరేజ్ చేయట్లేదు. కనుక మీరు బహిరంగంగా ఒక్కసారి ఆలోచించి చూస్తే రాజకీయాలలో ఇది కొత్త కాదు. పేరు ఎన్ని చెప్పినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కాడికి వచ్చేటప్పటికి గెలుపు గుర్రాలనే పేరు మీద అగ్రకులాలకు అగ్రతాంబూలం వేస్తున్న ముచ్చట అన్ని పార్టీలు చేస్తున్న కార్యక్రమాలు అవే. ఎవరో ఒకరిద్దరు మేము ఎక్కువ ఇచ్చినామని చెప్పుకున్నప్పటికీ కూడా దాంట్లో కూడా నిజమైన వర్గాల వారికి రాదు. మేము ముదిరాజుల జాతిని చైతన్యవంతం చేయడం, వారి నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వారు నాయకులుగా తయారు చేయడం అనేది మా టార్గెట్. ఖచ్చితంగా 2026 నాటికి మరి సీట్లు కూడా 34 సీట్లు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో అసెంబ్లీ, శాసనసభలో. 2028 నాటి శాసనసభ ఎన్నికల నాటికి ఖచ్చితంగా 10 మందిని శాసనసభ్యులుగా తయారు చేసే దిశగా మా కార్యాచరణ ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనం చాలా సంతోషం. అయితే భారతదేశం కులాల సమూహం. ఇవాళ సామాజిక న్యాయం జరగాలంటే నోట్లకు ఓట్లు బదిలీ అవుతున్నాయి. అలా కాకుండా ఓట్లకు ఓట్లు, ముద్రాలు నిలబడే చోట యాదవులు చోట ఇంకో కులము ఇట్లా రాజకీయ పార్టీగా అవతరించి రాజ్యాంగంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? భారతదేశంలో రాజ్యాధికారం అట్టడుగు వర్గాలకు రావాలనేది చాలా సుదీర్ఘ లక్ష్యంగా ఉంది.
మరి యూపీలో కానీ మిగతా చోట్ల కానీ బీహార్లో కానీ ప్రయోగాలు విజయవంతమైనట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలేకపోయినాయి. మన పక్కన ఉన్న కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 ముఖ్యమంత్రులు బీసీలు ముఖ్యమంత్రి లేదు. కానీ బీసీ వాదంతో రాజ్యాధికారంలోకి రావడం అనేది ఒక విషయం. ఉత్తర భారతదేశంలో ఎస్సీకి సంబంధించిన కంచీరామ్ గారు మండలానికి సిద్ధంగా ఉంది, నేను అంటుపెట్టడానికి వెళ్తున్నాను 85లో ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు ప్రకటించండి, చేయగలిగింది. కానీ అటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు. మన దగ్గర అందుకే అట్టడుగు వర్గాలు చైతన్యవంతం కావాలి, ఆర్గనైజ్ కావాలి. ఒక వర్గాలకు ఒక వర్గం పోటీ అనుకోకుండా సంఘటితంగా పనిచేయగలిగినప్పుడు, ఐక్య ఉద్యమాల్లో పనిచేయగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ దిశగా మేము అందరం పనిచేస్తామనే మాట ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. బండా ప్రకాష్ అన్న మంచి సందేశం ఇచ్చారు. బహుజన కులాలన్నీ ఐక్యం అవ్వడం వలన తమ ఓట్లు తమ వేసుకునేటువంటి బీసీ వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు మండల్ టీవీని కూడా అద్భుతంగా ప్రమోట్ చేయాలని, బీసీలకు సంబంధించిన అనేక వర్గాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, చారిత్రాత్మకమైన విషయాలు, ఆ జాతుల యొక్క చైతన్యం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలు, ఆ జాతుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం ఎటువంటి అంశాలు తీసుకుంటే బాగుంటుందనే విషయాల్ని కూడా మీ మండల్ టీవీలో చర్చల ద్వారా లేదా గోష్ఠుల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మీరు అగ్రభాగాన్ని నిలబడాలని నేను ఈ